హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం Xiaomi 15 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 11th March 2025 రోజు అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ వీడియో ఏంటంటే మీకు నిన్ననే రావాలి, కాకపోతే ఏంటంటే ఈ వీడియో అనేది నిన్న నైట్ రికార్డ్ చేయడం వల్ల మీకు ఈ రోజు అయితే వస్తుందన్నమాట. నాకు 15 Ultraతో పాటు అయితే స్పెక్స్ తెలియదు, కొద్దిగా చాలా లేట్ తెలిసిన వాటికి ఈ రోజు అయితే మీకు వీడియో అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన మొత్తం స్పెక్స్ చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.36 inches LTPO OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2670x1200 పిక్సెల్స్ ఉంటాయి అనమాట. 3200 nits వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 1000 nits వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి అనమాట. అలాగే ఏంటంటే HDR10+ సపోర్ట్ చేస్తుంది. DC డిమ్మింగ్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5240 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts వైడ్ ఛార్జింగ్కి 50 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనికి సపోర్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ కేస్ ద్వారా అయితే వైర్లెస్ ఛార్జింగ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. P3 ఫాస్ట్ ఛార్జింగ్ చిప్ని యూజ్ చేశారు. అలాగే G1 బ్యాటరీ మేనేజ్మెంట్ చిప్ని కూడా దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఓమ్ని విజన్ సెన్సార్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఓమ్ని విజన్ లైట్ ఫ్యూజన్ 900 సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి అనమాట. ఇదేంటంటే సామ్సంగ్ JN1 సెన్సార్తో వస్తుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇదేంటంటే టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది యూజ్ చేసి మీరు 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. సామ్సంగ్ JN5 సెన్సార్ ఉంటుంది. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే Android 15తో వస్తుంది. HyperOS 2.0 మీద వస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంది. డ్యూయల్ సిమ్ ఉంటుంది, అది కూడా ఈ సిమ్ సపోర్ట్ అయితే దీనికి ఉంటుందన్నమాట. ఫ్రీ నెట్వర్క్ కమ్యూనికేషన్ కూడా దీనికి ఉంటుందన్నమాట. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. USB Type-C తో వస్తుంది. 3.2 Gen 1 పోర్టుకు సపోర్ట్ చేస్తుంది. IP68 రేటింగ్ ఉంటుంది. 8.08 mm థిక్నెస్ ఉంటుంది. 181 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. ఈ మొబైల్కి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 64,999 రూపాయలు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇది ప్రీ బుకింగ్స్ చూసుకున్నట్లయితే March 19th జరుగుతుంది. ఇది వచ్చేసి అమెజాన్ MI ఇండియా వెబ్సైట్ అనమాట. అలాగే రిటైల్ స్టోర్స్ అనమాట. కొనే వాళ్ళు ఉంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఇంకేంటంటే ఈ మొబైల్కి 5,000 రూపీస్ అయితే అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది ICICI క్రెడిట్ కార్డ్స్ మీద. Xiaomi కేర్ ప్లాన్ చూసుకున్నట్లయితే వర్త్ వచ్చేసి 5,999 రూపాయలు ఉంటుంది. అది కూడా మీకు అడిషనల్గా ఇస్తారంట వీళ్ళు. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. మరిన్ని మొబైల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.